చాలామంది అంటారు ఆ పేజెస్ లేకపోతే బాగుండండి అని. నీ జీవితంలో ఏది నీ అరణ్య యాత్ర? వివాహంలో అరణ్యం లాంటి పరిస్థితి వచ్చిందా? ఒక డైవర్స్ అనే అరణ్యం ఉందా? ఒక కరువు అనే అరణ్యం ఉందా? అప్పుల పాలనే అరణ్యం ఉందా? తలెత్తుకోలేని అవమానం అనే అరణ్యంలో ఉన్నావా? దేవుని పరిచయలు కూడా తలెత్తుకోలేని అరణ్యంలో ఉన్నావా? ఈరోజు ఎక్కడున్నావు? ఒక దౌర్భాగ్యకరమైన అవమానంతో తలదించుకునే అరణ్యం నీ జీవితాన్ని ఈరోజు ఏలుతుందా? ఈ పేజీలు నా జీవితం లేకపోతే బాగుండు అనిపిస్తుందా? దేవుడు అనేవాడు నిజంగా ఉంటే నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇట్లాంటి పేజీలు పెట్టాడు, ఒకప్పుడు జీవితం బాగుండే కదా అని ఈరోజు బాధపడుతూ వచ్చావా? ఎందుకు అరణ్యం కూడా తీసుకెళ్తున్నాడు దేవుడు? కలిసి చదువునండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకును, నీ హృదయంలో ఏముందో తెలుసుకోవాలి. రెండవది, నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకో. ప్రియ సోదరి సోదరా, అరణ్యంలోనే నీ నిజ స్వరూపం బయటకు వస్తుంది. అరణ్యం లాంటి పరిస్థితుల్లోనే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా లేదా అని బయటకు వస్తుంది. అరణ్యంలోనే నీ తగ్గింపు బయటకు వస్తుంది. దేవుడిని గాయపరిచినప్పుడు, అరణ్యం కూడా తీసుకెళ్తున్నప్పుడు నేను తగ్గింపు అణిచివేసి అనుభవంగా వెళ్తున్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది, దేవుడు దీనులకు ఏమి ఇస్తాడట? కృప ఇస్తాడు. మరి కృప రావాలి అంటే దీనత్వం రావాలి. దీనత్వం రావాలంటే నేను అణిచే పరిస్థితులు దేవుడు తీసుకెళ్తాడు. బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తాడు. ఏది నువ్వు తట్టుకోలేవది జరగకుండా ఆ ప్రాంతం కూడా తీసుకెళ్తున్నాడా దేవుడు?